అమ్మరాన్నంటిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ యాస్టరిస్క్ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజునే జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించాలని సంకల్పించిన వేములపాటి అజయ్ అధ్యక్షతన జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాలయానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల సంబంధించిన నాయకులు క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్లు పాల్గొని జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. 10 సభ్యత్వాలు మించి చేసిన ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ప్రదానం చేశారు. సెల్లో వాటర్ బాటిల్, ఆఫీస్ బ్యాక్ ప్యాక్, అరిస్టోక్రాట్, స్కై బాగ్స్, 500 పైబడి సభ్యత్వం నమోదు చేసిన వారికి జనసేన జ్ఞాపకను అందించారు. గత సంవత్సరం 9500 దగ్గర ఆగిపోయిన సభ్యత్వాలను 4 గింతలు అంటే 36,000 పై చిలుకు నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించిన వేములపాటి అజయ్ గారిని దానికి సహకరించిన ఐటీ టీంని అందరూ అభినందించారు. ఈ కార్యము ఏ ఒక్కరి వల్లనో జరిగిందో కాదు, నమోదు చేసిన ప్రతి వాలంటీర్కి ఈ విజయం అంకితం. ఈ రోజున కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించి జనసేన పార్టీ కార్యాలయం గోమతి నగర్లో ఉందని అందరికీ తెలియజేస్తూ కార్యాలయం ఇన్ఛార్జిగా జమీర్ వ్యవహరిస్తారని ఎవరికి ఏ అవసరం ఉన్నా, సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి తెలియజేసుకోవచ్చుని వేములపాటి అజయ్ గారు తెలిపారు. దయచేసి 2 నిమిషాలు మాట్లాడండి ప్లీజ్. జనాలు చాలా. ఆలియా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. దేశ ప్రజలందరికీ బాటిల్ తీనా అల్లూరు రవీంద్ర ఆత్మగోల్ నుంచి సార్ మీరు రావాలి. కొట్టే వెంకటేశ్వర గారు చూడండి అన్న ఒకసారి. ఓకే, కొట్టే వెంకటేశ్వర గారు. ఓకే, ఎన్ మురళీకృష్ణ 1007. మోహనబోయిన ప్రసాద్ రిషి గారు 501. పోలీస్ గారు ఓకే. ఏం చేయాలి సార్? నిజంగా ఆయన కూడా మనందరం గట్టిగా ప్లీజ్ గట్టిగా మైక్ లో ఒకసారి మనం నాయకత్వం, జన సైనికుల ఐక్యత, జన సైనికుల ఐక్యత, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జన సైనికుల ఐక్యత. జై జనసేన.
ఇన్సెంటివ్ అనేది అది ఆ రోజు ఆపేస్తే మళ్ళీ 5వ తేదీ దాకా 28కి ఆపేస్తే 5వ తేదీ దాకా ఎక్స్టెండ్ అయితే మా నూనె మల్లికార్జున అన్న వచ్చి అన్న ఈ స్కీమ్ బాగుంది, దీనివల్ల చాలా మంది మోటివేట్ అవుతున్నారు, చేస్తున్నారు, అది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆయన ముందరకు వచ్చి దాన్ని మళ్ళా అందరికీ చేసి ఆ మాట ప్రకారం నిలబడి ఎవరెవరికి ఏం చేయాలో అంతా చేసిన దానికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే జిల్లా ఆఫీసు నడిపించే ప్రతి ఒక్కరు ఇవాళ రోజు వచ్చి ఆఫీసులో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాల్లో ప్రభుత్వంగా మా కిషోర్ అయితే ఏమి, హరి అయితే ఏమి, రవి, కృష్ణారెడ్డి, శేఖరు, నేను ఒకరి పేరు కాదు కిషోరు, అంటే ఎవరన్నా పేరు చెప్తే చెప్పకపోతే మన్నించండి, బట్ చాలా మంది నాగరత్నమ్మ అంటే మహిళల గురించి కొంచెం ఎప్పుడు తక్కువ మాట్లాడుతుంటాను, ఇది చాలా మమ్మల్ని మన్నించాలా. మహిళలు ముందరుండండి, మీరు ముందరుండి నడిపియండి, ఈ జిల్లాలో చాలా ముఖ్యం అది. సో మహిళలు ముందరు అంటే నాకు ఫస్ట్గా ఒక విషయం చెప్పాలా, నాకు మహిళలు అన్నా మేము సభ్యత్వ కార్యక్రమాలు మేము కూడా చేస్తామని చెప్పి ముందరకు వచ్చి 500 చేసిన మహిళలు ఉన్నారు, 100లో చేసిన మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి నాకు చాలా సంతోషం చేసింది. మాకు రెగ్యులర్గా అన్నా నేను 100 చేశానన్నా, ఇవాళ నాది అయింది, నేను 2 రోజులు అయింది మొదలుపెట్టి 100 చేశానని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు, అన్నా నేను 500 చేస్తానని చెప్పి చేసిన వాళ్ళు, మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా మన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ వెనక వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ బ్రదర్స్ అయిపోయింది నా స్పీచ్. ఇంకా జనసేన పార్టీ సైనికుడిగా ఉండటం అదృష్టంగా భావించాలి. ప్రజాసేవ చేసేదానికి జనసేన పార్టీ ఒక వేదికగా మలుచుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో సీఎంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆయన మనసున్న మహారాజు, రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలను తరుమకొట్టగల సత్తా ఉన్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారేను. నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జన సైనికులందరూ ఆ జిల్లాలో నభూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి పనిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది నియోజకవర్గంలో నుంచి 10 నియోజకవర్గాల్లో దాదాపు మెంబర్షిప్ 37,000, గతంలో 9,000 ఉన్న దాన్ని 37,000 చేసిన ఘనత కూడా ఆయన సారథ్యంలో, వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో చేయడం కూడా చాలా సంతోషదాయకం. అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా చేయాలి. ఎప్పుడు కూడా ఈ జిల్లా ఆఫీసు 24/7 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కూడా మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కానీ కోర్ కమిటీ సభ్యులు జిల్లాలో నలుమూల ఎక్కడ ఉన్నా కానీ ఏ సమస్య వచ్చినా కానీ మీ అందరికీ అందుబాటులో ఉంటాం. హెడ్ క్వార్టర్లో ఒక జిల్లా ఆఫీస్ ఉంది. ఏ కార్యకర్త అయినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ నిజాయితీగా నీతివంతంగా పనిచేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా పేరు ప్రతిష్టలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటట్టు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. జిల్లాలో మంచి పేరు తెస్తాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఇదే ఆగస్టుకి సుజిన్ గారు చెప్పినట్టు 10 నియోజకవర్గాల్లో దాదాపు 10,000 లెక్కన 1,00,000 మెంబర్షిప్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీర మహిళలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కానీ హెడ్ క్వార్టర్ ఆఫీసులోకి వచ్చి, హెడ్ క్వార్టర్ జిల్లాలో ఆఫీస్కి వచ్చి మీరు అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేమందరం, జమీర్ గారు ఉంటారు ఆఫీసులో, మేము ఇప్పుడు కూడా 24/7 మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. జిల్లాలో ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎక్కడ ఉన్నా కానీ 10 నియోజకవర్గాల నుంచి ఫోన్ చేస్తే మీకు స్పందిస్తాం. ఏ సమస్య వచ్చినా కానీ మీకు అండదండలుగా ఉంటామని సన్నియంగా చెప్తున్నాను. రాష్ట్ర చరిత్రను తిరగరాయగల చరిత్ర కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. జనసేన పార్టీని పటిష్టం చేస్తాం. రాబోయే జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మెంబర్షిప్లు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా పార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జనసేన. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి పెట్టుకునే దానికి ముఖ్య కారణం వేములపాటి అజయ్ అన్న గారు. ఆయన ఆదేశాలతో మేము ఇప్పటి నుంచి కాదు,
మేము స్పార్క్ సదస్సులు కానీ ప్రజారాజ్యం పార్టీ నుంచి కానీ అభిమాన సంఘాల నుంచి కానీ మేము ఖచ్చితంగా ఆయన మాటతోనే ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తూ వస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా మేము ఏ రోజైతే అనుకున్నాం మేము నెల్లూరు జిల్లాలో 10,000 సభ్యత్వాలతో ఆగిపోయి ఉన్న దీన్ని 36,000 పైచులకు సభ్యత్వ నమోదులతో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక రికార్డు సృష్టించారంటే కారణం అది శ్రీ వేములపాటి అజయ్ గారు. ఆయన అంకిత భావంతో ఈరోజు ప్రతి ఒక్క జన సైనికుడిని ముందరికి తీసుకొని వచ్చి అందరూ ఏకతాటిపై ఒకే వేదికపై నిలబడేటట్లు ఈరోజు చేసేదానికి కారణం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు ఒక సెలవు దినం, అందులో మనం అభిమాన సంఘాల నుంచి వచ్చిన వాళ్ళం, మనం సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం, సినిమా రిలీజులు ఉంటే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత అటెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎత్తుక్కుంటూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఇంతసేపు జరుగుతున్నా ఇక్కడ కూర్చున్నారంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది మన అభిమానులకి క్రమశిక్షణ నేర్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా కాకినాడలో ఆయన జెండా ఎగరేస్తుంటే నిజంగా మేము ఇప్పుడు దాకా మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని చెప్పి కించపరిచి చూసిన వ్యక్తులే ఈ రోజు మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే మేమందరం కాలరెత్తుకుని సగర్వంగా నిలబడే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్రంలో ఆయన పరిపాలనలో ఇంకా ఎన్నో అద్భుతాలు త్వరలో చూడబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న స్వతంత్ర దినోత్సవం కల్లా మనం 36,000 పైచులుకున్న మన ఈ సభ్యత్వాలు 1,00,000 మార్కులు దాటి ఇదే విధంగా నెక్స్ట్ ఆగస్టు 15న మనం మరో కార్యక్రమం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.